దగ్గరున్న వాళ్ళు ఎవరు రాలే ఆ రోజు. దగ్గరున్న వాళ్ళు చర్చికి, నరసాపురం చర్చికి దగ్గర వాళ్ళు ఎవరు రాలేదు వర్షం అనేసి. మేము పాలకొల నుంచి వెళ్ళాం. అవి కొన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఓ రోజున వర్షం అనేసి కారు పిలిచి కారు కట్టించుకుని వెళ్ళాము. తనకి ఎంతో ఇచ్చాము, తను కూడా మాతో ఉంచుకుని మళ్ళీ చర్చ్ చేయక తీసుకొచ్చి తనకి దానికి ఇచ్చాం. వెళ్ళకపోతే ఏమవుద్దండి? చర్చికి వెళ్ళకపోతే ఏమవుద్దండి? ఏమవుతుంది, ఏమవుతుంది, వెళ్ళినా ఎలాగ ఉంటుంది, వెళ్ళినా ఎలాగ ఉంటుంది. ఏమో అలాగ అనుకోలేదు. వెళ్ళి తీరాలి కదండి. వారం అంతా ప్రభు ఇచ్చాడు, ఒకరోజు ప్రభుని స్తుతించడానికి కొంచెం రిస్క్ భరించకపోతే ఎలాగా? ముఖ్యమైన పనులు ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది, వెళ్ళకుండా మానేస్తారా ఆదివారం కదండి? వెళ్ళి తీరుతాం. లేకపోతే ఇంకేదన్నా రిజిస్ట్రేషన్ ఉంటుంది, వెళ్ళకుండా ఉంటామా? వెళ్ళి తీరుతాం. ఏదోలాగా ఏ గొడుగో కవరో ఏదో వేసుకుని వెళ్ళిపోతాం కదండి. సో దేవుని సరిదిని అంతకంటే ప్రాధాన్యంగా ఎంచకపోతే అనుకుంటాను నేను. అయితే మీరు మనం వచ్చామా లేదా ఏమో, అది దేవుడు ఏం చేస్తారో తెలియదు, కానీ మన కాన్సెన్స్, మనం ఇచ్చే ప్రాధాన్యత అది తెలియజేస్తుంది కదండి. మన ప్రాధాన్యతలు ఉంటాయి కదా కొన్ని. ఏది ఏమైపోయినా ఉండి తీరతానంటాం కొన్నిసార్లు. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి వీలైతే చూస్తానంటాం. అలా కాకుండా ఉండటానికి ప్రభు మనల్ని బలపరచాలని ఆశపడదాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక మాట. మన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ మాట నేను దాటిపోదామని ప్రయత్నం చేశాను. రాత్రి వరకు అదే ఆలోచన, తర్వాత మాటకు వెళ్ళిపోదామని. కానీ ఉదయాన్న లేచిన తర్వాత ప్రభు ఆగు అని ఆలోచన చేస్తే, ఆ ప్రభు ఇచ్చిన ఆలోచనలు అబ్సల్యూట్లీ ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభుని స్తుతించాను. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవు ప్రభువా అని భక్తులు ప్రార్థన చేశారు. మన ప్రార్థన అదే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. రైట్. ఇక్కడ ఈరోజు మన సందేశ టైటిల్ ఏమైందంటే, మనకంటే ముందుగా అనండి ఒకసారి అందరూ. మీరు ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే ఈ టైటిల్ కనపడుతుంది. మనకంటే ముందుగా కనపడాలని కోరుతున్నాను. మనకు అంత నెట్వర్క్ లేదు. సరే రైట్. మనకంటే ముందుగా ఏం చేశారు ప్రభు? మనకంటే ముందుగా ఏం చేశారు ప్రభు? కొండెక్కారు. ఏమెక్కారు కదండి? ఆయన కొండ ఎక్కి కూర్చుండగా, ముందు ఎవరు ఎక్కారు? ప్రభు ఎక్కారు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా, సో కొండెక్కి కూర్చుని ఇప్పుడు ఇదే సందర్భాన్ని సుమారుగా ఈ కొండ సందర్భాలు మనం గమనిస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. అంటే ఫస్ట్ ఈయన కొండెక్కారు, కొండెక్కి కూర్చున్నారు, కూర్చుని ఇష్టమైన వారిని పిలిచారట. పిలిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయనతో వెళ్ళి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ కొండ ప్రభు మొదట మనందరికంటే ముందుగా ప్రభు కొండెక్కారు. ఎక్కిన తర్వాత తనకి ఇష్టమైన వారిని పైకి రమ్మంటున్నారు. సో కొండ ఎందుకు ఎక్కారు అనేది గత వారం మనం ధ్యానం చేసాం. కొండ ఎక్కాల్సిన సందర్భాలు కదండి. మీకు ఏం గుర్తుంది ఈ వారం అంతట్లో? ఆ కొండ వర్తమానం గమనిస్తే ఏమి జ్ఞాపకం చేస్తుంటారు? ఒక్కొక్క మాట ఎవరైనా చెప్పేస్తే ఏమనిపించింది? గత వార వర్తమానం మనకి ఏమి మేలు తీసుకొచ్చింది? కొండ అనుభూతి ఏమనిపించింది? ప్రభుతో సహవాసం, ఏకాంతం కదండి. ఆయనతో ఏకాంతంగా ఉండడానికి కొండ ప్రదేశం అనుకూలం, లేదా అరణ్య ప్రదేశం అనుకూలం, లేదా మన గదిలోనికి వెళ్ళి తలుపు అది అనుకూలం. సో ప్రభు కోరుతున్న విషయాలు మనం గమనం చేసాం. ఆయన కొండ ఎక్కిన తర్వాత అబ్రాహాంని అంటాడు, నువ్వు కొండెక్కు. అబ్రాహాంతో కొండెక్కి అక్కడ ఏ పర్వతాలు అవి? మోరియా పర్వతం మీద నాకు నీ కుమారుని బలివ్వు అన్నాడు. కొండెక్కిన తర్వాత అసలు విషయం చెప్తున్నాడు, నువ్వేమి ఇవ్వక్కర్లే, అకౌంట్ నీలోను, కష్టం నాది. రైట్. శ్రమ దేవునిది, ప్రతిఫలం ఎవరిది? కొండెక్కిన వాళ్ళది. దేవునికి స్తోత్రం. నేను మెండుగా ఈ వారం అంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభుని స్తుతించాను. మనం ప్రభుతో ఏకాంతంగా గడపాలే కానీ
ఓరికి ఎముకలు ఎరగొట్టుకోక్కర్లేదండి. శ్రమ అయింది, ఫలితం అంది. బహుశా 65వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది. అని సంవత్సరమును దయ 62 65 60 కాదు 62 కావచ్చు. సంవత్సరమును దయా కిరీటాన్ని ధరింపచే 65లో పొలము దున్నేది ప్రభు, ఏమండి, నీళ్లు పట్టేది ప్రభు, దుక్కు దున్నేది, విత్తనాలు చల్లేది, కష్టమంతా అయింది అని అంటాడు కదా ఒక మాట. దాన్ని అంతా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. శ్రమంతా దేవుడిది, ధాన్యం ఎవరికంట? దేవుని ప్రజలకి. శ్రమంతా దేవుడు చేస్తాడు, ఫలితం మాత్రం ఎవరికి ఇస్తాడు? ఎంత సూపర్గా ఉంటుందండి. మనం చేనుగట్టుకు వెళ్ళకుండా చేనుగట్టుకు వెళ్తే సరిపోదు, ఏకాంతంగా శ్రమంతా ఆయన చేసేస్తాడట. నువ్వు అలాగుండు అంటారు కదా, నువ్వు ఉండు అలాగా, నేను చేసేసుకుంటాను. ప్రేమ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ప్రేమ అంటే మీ కుటుంబం గురించి కాదు. ప్రేమ మనకి వ్యక్తుల మీద ప్రేమ ఉన్నప్పుడు యూ జస్ట్ స్టే దేర్, నువ్వు అలా కూర్చో, నేను చేసేస్తాను. అలాగే ప్రభు అంటాడు, నువ్వు నాతో ఏకాంతంగా రా, నేను చూసుకుంటాను అంతా. సో అన్నీ చక్కబెట్టేసి పట్టుకెళ్ళి ఇంటికి. ఏంటి ప్రభువా, ఐఎమ్ అన్వర్ది, నేను యోగ్యుని కాను కనీసం. అదే దట్ ఈస్ సహవాసం. ప్రభుతో కొండపైన అనుభూతి ఏంటంటే కష్టమంతా మనం పడక్కర్లే, వెళ్తే సరిపోద్ది, ఆయనతో సహవాసం చేస్తే సరిపోద్ది. నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు, నేను పని చూసుకుంటాను కదండి. ఈ మాట బాగుంది కదా. ప్రేమించిన వారు నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు, సరిపోద్ది, అన్నీ నేను చక్కబెట్టేసుకుంటాను. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనకంటే ముందు కొండెక్క. సో కొండెక్కడం మాత్రమే కాదు, మనల్ని కూడా పిలవడానికి పిలిచాడు. సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనకంటే ముందు ప్రభు చేసిన కార్యాల గురించి ధ్యానం చేయాలని నేను నడిపించబడుతున్నా, ఏమండి. కనుక చూద్దాం ప్రభు నడిపింపు ఎలా ఉందో చూద్దాము, ప్రభుని మహింపరుస్తూ. సో ప్రభు ఆయన మనకి ఇంకొకటి ఏంటంటే, మనకి ఏం చెప్పినా ఆయన చేయకుండా చెప్పలేదు మనకి. అలాంటి గురువు గారు మనకున్నారు, దేవునికి స్తోత్రం, ఏమండి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తారంట, మొయ్యలేని బరువులు వీళ్ళ మీద మోపుతారట, ప్రజల మీద మోపుతారట. వీళ్ళు మాత్రం కనీసం వేలితో వాళ్ళని సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయరట. అది అప్పటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు బోధలు మాత్రం చేస్తారు, బ్రతుకుండదు. కానీ యేసుప్రభు స్టైల్ అలా కాదు. ఆయన ఏమైతే చెప్పదలిచాడో ఆయన చేసి చూపించాడు, దేవునికి మహిమ. కనుక ఆయన తరచూ కొండెక్కేవాడు కదండి. ప్రతిరోజు ఆయన షెడ్యూల్ ఏంటంటే ఒక్కొక్కసారి రాత్రంతా కొండ మీద ఉండిపోయేవాడు. ఈ విధంగా తండ్రితో సహవాసం చేసిన తర్వాత ఆయన మన కూడా అంటాడు, ప్లీజ్ కమప్, పైకి రండి. కనుక అది మనం ఏమన్నా కష్టసాధ్యం అంటారా? ఆయన చేశాడు కాబట్టి మనం చేయగలుగుతాం. ఆయన చేశాడు కాబట్టి. ఒక ఆయన ఉంటాడు, ఎవరి గురించో నేను ఒకసారి ఎప్పుడో విన్నాను సరిగా. ఎవరైనా ఏదైనా పని చేశారు అంటే వాళ్ళకి సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు, ఏమండి. ఎవరో సృష్టిలో ఒక మనిషి ఒక పని చేస్తే నాకెందుకు సాధ్యం కాదు అనుకునే వాళ్ళని ఏమనాలి మనం? అంటే ఒకళ్ళు చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రభు ఏంటి, ఎవరు చేయలేని పనులు కూడా చేశారు. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారండి కదండి, ఎవరు చేయలేని పనులు చేసినందుకే వాళ్ళని ఏమన్నారు కదండి. ఒక కొత్త ఇన్వెన్షన్, క్రియేషన్, కొత్తది. కనుక అలాంటప్పుడు ఆల్రెడీ ప్రభు చేశాడు కనుక మనం ఎందుకు చేయలేం? ఖచ్చితంగా. సో ఆయన కొండ మీద ఏకాంతంగా ప్రభు తండ్రితోటి తరచూ గడిపేవారు. సో మనం కూడా గడపగలమా, గడుపుతామా ఏమోనా? చెప్పండి, ఏదో ఆన్సర్. 4 ఆన్సర్లు ఇచ్చాను, ఏవి కావు అనేది కూడా 4వది. గడపగలమా, గడుపుతామా ఏదో అంటారు కదా, ఏవి కాదు. ఏం ఆన్సరు? ఏమీ కాదా? ఏమండి ఆన్సర్? మీ ఆన్సర్ ఏంటి? ప్రభులా మనం కూడా ఏకాంతంగా తండ్రితోటి ప్రభుతోటి గడపగలమా, లేకపోతే గడుపుతున్నామా? సభ మౌనంగా ఉండటాన్ని బట్టి ఏమండి, దేనికి అంగీకారము? గడపట్లేదని అర్థమా? గడపాలి ఖచ్చితంగా. మనం గడపలేకపోతే మనకి సంబంధం లేదు కదండి. అస్సలు ఆయన పిల్లలు అనిపించుకోం, రైట్. సో ప్రభు మనకంటే ముందుగా కొండెక్కిన ప్రభు. ఆయన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మనకంటే ముందుగా ఆయన చేసిన పనులు ధ్యానం చేస్తున్నప్పుడు మనకేమైనా మేలు కలుగుద్ది అనేసి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మైక్ తీసుకుంటే బాగుండగా, ఎవరన్నా కొంచెం సహకరించటం. 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివితే,
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని. ఏంటంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని. అంటే ఏంటంట మనం ఏమైతే బలహీనతల్లో ఉన్నామో, ఏమైతే బలహీనతలు ఎదుర్కొంటున్నామో అందులో ఆయన కూడా సహానుభావము కలవాడేనంట. అంటే వాట్ వీఆర్ ఫేస్డ్, లేకపోతే వాట్ వీఆర్ ఫేసింగ్, మనం ఏమైతే ఎదుర్కొంటున్నామో, ఎలాంటి పరిస్థితులు కూడా వస్తున్నామో ఆయన కూడా అలాంటి పరిస్థితులు ఉండగా వచ్చినవాడే కనుక నీకేం తెలుసు ప్రభువా అంటానికి ఛాన్స్ లేదు. నాకెందుకు తెలియదు, ఆల్రెడీ నేను ఆ మార్గం గుండగా వచ్చినవాడిని. దేవునికి స్తోత్రం. సో మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఏ అడుగులైతే వెళ్తున్నామో ఆల్రెడీ ఆయన అడుగులు అందులో ముందే వెళ్ళినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం వెళ్తున్న అడుగులు కంటే ముందు ఆయన అడుగుల్లో మనం వెళ్తున్నాం. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం ప్రభువుకు తెలుసు. మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి తెలుసు అండి. ఆమెన్ అంటే బాగుండేది మీరు కదండి. మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ప్రభువు తెలుసు. ఎందుకనంటే ఆయన అన్నిటి గుండా వెళ్ళాడంటే. ఇక్కడ చాలా వివరంగా ఉంది ఈ మాట కదండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధించబడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య ఏమైతే ఉందో సేమ్ మనకులాగే ఆయన శోధించబడ్డాడట. మీరు ధైర్యం తెచ్చుకోవచ్చు. అమ్మ నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను, ఆయన కూడా ఎదుర్కొన్నాడా? అయితే ఆయనకి తెలుసు, పెద్ద వివరణ అక్కర్లే. ప్రభువుకు తెలుసు కాబట్టి పెద్ద వివరణ అక్కర్లే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్. ఆఫ్రికన్ కంట్రీలో ఒకసారి మా చర్చ్కి ఒక గెస్ట్ వచ్చారు. ఆఫ్రికన్ సమ్వేర్ ఎక్కడి నుంచి, అట్లాంటి ఏరియా నుంచి, కెన్యా నుంచి ఎవరో వచ్చారు. మీటింగ్ జరుగుతుంది, రాత్రిలో మీటింగు. చాలా చక్కటి వర్తమానము, మీ ప్రార్థన జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే ఈలోపు ఎవరో అవుట్ పేల్చారు బయట. అవుట్లు అంటే మనకి అవుట్లు పేల్చడానికి టైము పాడు అక్కర్లే. బర్త్డే వచ్చిందంటే 12 గంటలకు కూడా పేల్చేస్తారు పనికి మాలిన వాళ్ళు. అందరు నిద్రపోతారనే జ్ఞానం ఉండదు కదండి. సో అది మీ హోల్ నైట్ ప్రేయరు సుమారు 11-12 గంటలకి అవుట్లు పేలినాయి అనేసాడు ఆయన. కంగారు అయిపోయాడు ఆయన. మాకేమో సర్వసాధారణం, మనకు అలవాటే కదండి. ఎప్పుడైనా ఇంటి పక్కన ఏదైనా మోగిపోతాయి. జాతర అంటే ఇంక నిద్రే ఉండదు, ఇక మిగతాయి కూడా. ఆయన ఎంత కంగారు అయిపోయాడు, ఒక్కసారి ఎగిరిపడ్డాడు. మేము అందరం నవ్వాము. అంటే మా దేశంలో ఇలాంటివి ఉండవు అన్నాడు. అలాంటి చేయకూడదట. అంటే సడన్గా వచ్చే శబ్దాలు ఉండవట. ఒకసారి అయింది కదా, ఒకసారి అయ్యి ఒక అవుట్ వేసి వదులుతారా బాబు? లేదు కదా. మళ్ళీ ప్రతిసారి ఆయనకు అవుట్. ఏంటిది ఇదంతానంటే ఇలాగ మాకు ఏదైనా సరే అవుట్లే, పోయినా పుట్టినా ఏదైనా అవుట్లే. అంటే అమ్మో ఇది మాకు తెలియదు. ఆయనకి ఏం తెలియదు? మన దేశ సంస్కారం పనికి మన సంస్కారం, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎక్కడ సంతండి, అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా పడుకుంటారు, ఇంత శబ్దాలా బాబోయ్, మా ఊర్లో అయితే షూట్ చేసేస్తారు అన్నట్టుగా ఎంత హడ్లిపోయాడు ఆయనకి. అలాగే యేసు ప్రభుకి అంత వివరణ ఇవ్వక్కర్లేదు ఏది మనం. ఎందుకని? హీ నోస్ ఎవ్రీథింగ్. మన వాళ్ళే అన్ని విషయాల్లో మనకంటే ముందుగా వెళ్ళినవాడు అన్నప్పుడు నేను వెళ్ళి పరిస్థితులు కూడా వెళ్ళాడా అయితేని అనుకోవచ్చు, తప్పలేదు. చూద్దాం. సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా. అదండి ఆయనకి మనకి వ్యత్యాసం ఏంటంటే, మనము చాలా పరిస్థితులు గుండా వెళ్తూ పలుసార్లు పాపంలో పడిపోయాం. కానీ ప్రభు మాత్రం పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో. బహుశా చాలాసార్లు ఆయనకి మందు ఆఫర్ చేసి ఉంటారు. మందు అంటే న్యూ వైన్ కాదు, మద్యపానం ఆఫర్ చేసి ఉండొచ్చు. చేయరేటి, ఎందుకు చేయరు? చేసి ఉండొచ్చు. సారీ, హీ డినైడ్. చాలా అమ్మాయిలు ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంటారు. హీ డినైడ్. బైబిల్లో రాయబడిన ప్రకారము ఎక్కడ సమరయ స్త్రీ, యూదుడు నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు అంటే కాదమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు తప్పికో, ఇచ్చే బాబు ఇంకెప్పుడు తాకుండా ఇంకెక్కడ రాకుండా నువ్వు దగ్గరికి మధ్యాహ్నం రావాల్సి వస్తుంది, ఇలా అందరూ చూసేస్తున్నారు, ఊరికి చెవులు కొరికేసుకుంటారు నా గురించి అనుకుంది ఆవిడ. ఏమంటే అన్ని పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొన్నాడు, కానీ పాపం లేనివాడుకున్నాడు. కనుక ఈరోజు
ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య అనగానే మీ హృదయాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తు రావాలి. గుర్తొస్తే దానికంటే ముందుగా ప్రయాణం చేసింది ఎవరట? అదే పరిస్థితులు ఉండగా ప్రభువే. ఆయన మనకంటే ముందుగా అలాంటి పరిస్థితులు ఉండే వెళ్ళాడు. కానీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. వెళ్ళిన ఆయనకు తెలుసు ఎలాగా తప్పించుకోగలుగుతాము. కనుక ఆయన సలహా తీసుకుంటే ఉత్తమం. అలా కాకుండా ఏమండి అంటారు కదా, ఈ మాట అనొచ్చలేదు, తొలిత నక్కంట ఏదంటారు ఏంటమ్మది, 7 ఈతల నక్కకి ఎలా ఈ మాట తప్పు కాదు, అంటే సామెతలు బాగుంటుంది. అంటే ఫస్ట్ డెలివరీ అవుతున్న నక్క 7 సార్లు డెలివరీ అయిన ముసలి నక్కకి చెప్తుందంట, నువ్వు డెలివరీ అయ్యేటప్పుడు నొప్పులు తీసుకోవాలి, ఎందుకు భయపడిపోతావు అనేసి. అర్థమైందా? రైట్? అర్థమైందండి? ఎంతమందికి అర్థమైందండి? నాకు ఇది అర్థమైతే సులువు అయిపోతుంది. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ ప్రాబ్లం గురించి, ఆ పరిస్థితుల గురించి సులువైన మార్గం చెప్పడానికి ఆల్రెడీ వెళ్ళొచ్చిన ఆయన ఉన్నాడు అందులో. ఏమండి, ఇప్పుడు అంజుబాబు గారు సింగపూర్ వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చి అక్కడ 10 రోజులు ఆయన పని మీద వెళ్ళారు, మెకానిక్ సంబంధించి వెళ్ళారు. మొత్తం సింగపూర్ చుట్టేయాల్సి వచ్చింది. ఒక పెద్ద ఆయన కారు ఏదో వెళ్ళారు. నాకు ఒక అవకాశం వచ్చింది. నేను వెళ్తూ, అంజుబాబు గారు సింగపూర్ నేను వెళ్ళాలి, భయంగా ఉందండి. నేను వస్తాను పదండి. ఆయన వస్తారంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మయ్య, ఆయన వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేసారు. ఇంకా నేను ఫికర్ అవ్వక్కర్లేదు, ఏం దిగులు అక్కర్లేదు, ఆయన చూసుకుంటారు. సో యేసు ప్రభు మనకంటే ముందుగా వెళ్ళారు. ఏ పరిస్థితులు గుండగా మనము అనుభవిస్తున్న ప్రతి శోధన గుండగా ఆయన వెళ్ళారు. కానీ ఆయన పాపం లేనివాడు ఉన్నాడు. ఆ పాపం లేనివాడు మాట మనం వింటే మనం కూడా ఎలా దాటిపోతాం? పాపం లేకుండానే దాటిపోతాం. కనుక ప్రభువు మనవలే శోధించబడ్డాడు, మనకంటే ముందుగా శోధించబడ్డాడు. కనుక మనకున్న ప్రతి శోధనలోనూ ప్రభువుని ఆశ్రయించడం మంచిది. ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా బిడిపడ్డాం అనుకోండి, అది ఏ పరిస్థితి అయినా నా మాట అర్థమవుతుంది కదండి. మనం ఏ పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితులు అన్నిటిలోనూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మనం వెనకాడామంటే మన జీవితంలో మనకి సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎందుకని? చాలామంది ఉన్నారు సోకాళ్ళు ఇలాంటి వారు, కానీ ఎవరు అలా మార్గం గుండా వెళ్ళిన వాళ్ళు కాదు. యేసు ప్రభు వలె మనకన్నా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. కనుక అసలు దారి ఎరగని వాళ్ళని అడిగి, బాబు ఈ దారి ఎక్కడికి వెళ్తాడు ఏం చెప్తాడు? కొంతమంది చూడండి, హైదరాబాద్లో మనం దారి గురించి అడగకూడదు. ఈ రూట్ ఎక్కడికి వెళ్తాడంటే ఆడంటాడు, తెలియదు అంటే ఏమనుకుంటారు అనేసి ఏదో చెప్పేస్తాడు. అలా ఎన్నిసార్లు నేను మోసపోయాను, చాలామంది మోసపోతారు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. ఖచ్చితంగా అందరిని అంటే ఎవరు పడితే వాళ్ళని అడగకూడదు, అడిగినా కన్ఫర్మ్ చేసుకోవడానికి మరొకరిని అడగాలి. ఇంత తెలుసు అని అడిగి చెప్పేస్తారనమాట. కానీ మనం ఎవరిని అడగాలంట? ఆల్రెడీ వెళ్ళొచ్చిన వారిని అడిగితే వివరం చెప్పేస్తారండి. మనకలా ఒక ఆయన పోస్ట్ ఆఫీస్ గురించి వెతుకుతున్నాడు ఒక ఏరియాలో, తెలియని ఏరియాలో. ఆఖరికి దొరికాడు, అడిగి ఆఖరికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తున్నాడండి. మనము చెమటలతోటి, అయ్యా పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి అన్నామనుకోండి, నీకులాగే బాధపడ్డానయ్యా, కానీ మొత్తం మీద దారి తెలిసింది, రా తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాం చక్కగాను కదండి. యేసు ప్రభు అంతే ఈజీగా మనకంటే ముందు వెళ్ళారు మన శోధనలో. కానీ సో మనం ఏం చేయాలంట? ఆయన దగ్గరికి వెళ్ళడానికి హెసిటేట్ చేయక్కర్లేదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత తొందరగా వెళ్తే ఒక్కొక్కసారి చూడండి, ఆ ఏరియా తెలిసిన వాళ్ళు మనకు ఉంటారు, మనం అనుకుంటాం ఈయనేం అడుగుతాంలే అని ఊరంతా చుట్టుముట్టి వచ్చేస్తాం. వాళ్ళని అడుగుతాం, అసలైన తెలిసిన ఆయన ఇక్కడ ఉన్నాడు, తను అడగను అనేసి అంత వాళ్ళందరూ వాళ్ళు తోచని చెప్పేశారు. తిరిగి వచ్చేసి ఇంక ఓపిక లేదు. అప్పుడు ప్రియాంక ఎలాగలంటే, ఈ పక్కనే ఉంది కదండి, ముందు అడిగితే ఇంత శ్రమ ఉండదు కదండి. ప్రభు దగ్గరికి వస్తే అలాగే ఉంటుందండి. ఎంత త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పరిస్థితి గురించి సమస్యను నాకు పరిష్కారం చేయండి అంటే అద్భుతంగా చేస్తాడండి. మనం ఆలస్యం చేసే కొలది ఏమవుతుంది? శృతి మించుకుపోతుంది, శ్రమ, నష్టము. అఫ్కోర్స్ ప్రభు కలుగు చేసుకుంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఎక్వైర్ చేసేస్తాం, నష్టపోయినంత ఇచ్చేస్తాడు ప్రభు. కానీ ఈ లోపు ఎంత సమయం వృధా, ఎంత శ్రమ, ఎంత డబ్బులు, లేకపోతే ఎంత ఆరోగ్యము, ఇవన్నీ పోతాయి. కనుక మనకంటే ప్రభువు ముందుగా శోధించబడ్డాడు. ఆ మాట పూర్తి చేద్దామా?
సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. కనుక ఏమండి, మనము దేవుని దగ్గర రావడానికి ధైర్యం తెచ్చుకోమండి, కానీ ఆసమ్మ బోసమ్మ దగ్గరికి మాత్రం వెళ్తాం. ఎవరెళ్ళు ఎవరో మనల్ని ఏదో అనుకుంటాం, వాళ్ళు అయితే చేసేస్తారండి, వీళ్ళే చేసేస్తారండి. ఊరికి ప్రభు దగ్గరికి వెళ్తాం అనేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం వల్ల అలాగా ఎవరికి చెప్పనమ్మా, ఇలాగంట ఎవరికి చెప్పొద్దు, ఇలాగంట ఎవరికి చెప్పొద్దు, మొత్తం ఊరంతా తెలిసిపోద్ది. మనం అనుకుంటాం ఆవిడ ఒక్కరికి చెప్పాను, ఎవరికి చెప్పలేదు అనేసి ఆ చుట్టుపక్కల అందరికీ చెప్పేసినట్టే లెక్క. కానీ ప్రభువు చెప్తే కడుపులో పెట్టుకుంటాడండి. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు చెప్తే ప్రభు ఏం చేస్తాడు? మైక్ పెడతాడా? ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి తెలుసు ఆయనకి. ఇలాంటి శోధన కూడా వెళ్ళాడు ఆయన. కనుక ఆయన కడుపులో పెట్టుకుంటాడు. కరెక్ట్ సమాధానం ఇవ్వగలుగుతాడా లేదా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు అన్నవాడు స్తోత్రం చెప్పండి. హుషారుగా చెప్పట్లేదు, నమ్మకం లేదు మీలో చాలామంది. ప్రభు ఇవ్వగలుగుతాడండి. కనుక మనం ఏమైతే ఈరోజు ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితి కనుక ఏం చేయాలంట? కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. అంటే ఏంటండి సమయోచితమైన సహాయం అంటే ఏంటి? టైమ్లీ హెల్ప్. ఈ సమయంలో నాకు సహాయం కావాలి ప్రభువా. ఇప్పుడు మౌనంగా ఉంటే కుదరదు. ఏమంటే ఈ సమయంలో కనుక నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను అడ్డంగా దొరికేస్తాను, లేకపోతే నేను నష్టపోతాను, లేకపోతే చాలా లాస్ అయిపోతాను. ఇలాగ ఆ సమయోచితమైన సహాయం అది ఎప్పుడైనా కావచ్చు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏం కావాలంటే మనకి ఏం కావాలండి? ధైర్యం కావాలి. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. ఎందుకని? ఎవరున్నారు అక్కడ కృపాసనం దగ్గర? ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుని మహిమ కలుగును గాక. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, దుఃఖపడుతూ వెళ్ళాం, అయ్యా ఈ పరిస్థితి ఇలా మునిగిపోయానయ్యా, ఇలా నష్టపోయానయ్యా అంటున్నప్పుడు ఆయన అంటాడు భుజం తట్టి, ఎస్ ఐ నో దాట్, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నా, దిస్ ఈస్ ద సొల్యూషన్. అప్పుడు అనుకుంటాం ఎంత ఆలస్యం చేశాం. ఒక ఆయన ఇక్కడ పాలకుల్లో కృష్ణ గారని చాలా నిష్ఠ భక్తి పరులు అనమాట. ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు ఆయన. చాలా లాస్ అయిపోయి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, మాకు పరిచయం అయిన తర్వాత ఆయన అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణ నేను చాలామందిని కొలిచేశానండి, వాళ్ళ కొరకు ఏమేమి ఎంతెంత త్యాగాలు చేశానో తెలియదు, కానీ యేసు ప్రభు పరిచయం అయిన తర్వాత చాలా నేను ఎంత వృధా చేసేసాను రోజులన్నీ కూడా, అంతకంటే ఇంకా 10 సంవత్సరాల ముందు వస్తే ఇంకెంత సంతోషిద్దునో అంటున్నాడు ఆయన. ఏంటంట? ఇంకెంత సంతోషిద్దునో, ఇంత ఆలస్యంగా ప్రభుని తెలుసుకున్నాను, చాలా వృధా చేసేసాను నా జీవితం అంతా, నా భక్తి వృధా అయిపోయింది, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాక నా సేద తీరింది, ఇది చాలా ఆలస్యం అయిపోయింది అంటాడు ఆయన. కనుక ప్రభు కూడా అంటాడు, మనం వెళ్ళినప్పుడు ఏమంటాడంట? ఎస్ నేను వెయిట్ చేస్తున్నాను నీ గురించి. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? ప్రధాన యాజకుని పని ఏంటండి? మాట్లాడండి, మీరందరూ కొత్త విశ్వాసులు కాదు కదా. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారేనండి, ప్రధాన యాజకుడు రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆ రక్తం గొర్రెపిల్లను వధించేటప్పుడు అందరూ తమ చేతులు వేస్తారు. మా పాపాలు గొర్రె మీద మా పాపాలన్నీ కూడా ఆ గొర్రె మీద వేసిన తర్వాత ఆ గొర్రెను వధించి ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా ఇది ప్రజల పాపాలు నువ్వు క్షమించు, కనికరించు అనేసి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో చిలకరిస్తాడు. ఆ విధంగా ఈ ప్రధాన యాజకుడు ప్రార్థన చేసిన తర్వాత, అర్పించిన తర్వాత, వెనకాల వారి పాపాలు ఈ గొర్రె మీద ఎంతమంది తలలు పెట్టారో వారందరి పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు, ఏ ప్రధాన యాజకుడు మనుషుల కొరకు ప్రాణం పెట్టలే, గొర్రెను వధించి ఆ గొర్రె రక్తాన్ని పట్టుకెళ్ళేవాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకున్న ఈ ప్రధాన యాజకుడు ఆయనే బలైపోయాడు గొర్రెగా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ ప్రధాన యాజకుడు ఆయన బలైపోయి తన పరిశుద్ధ రక్తంతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. కనుక ప్రభువుకి లేకపోతే తండ్రికి ఈ ప్రధాన యాజకుడిని చూస్తే ఏంటి పరిస్థితి? హీఈస్ మై బిలవ్డ్ కదండి, ఆయన నా ప్రియమైన కుమారుడు, ఈ రక్తాన్ని ప్రజల కొరకు తన రక్తాన్ని పెట్టాడు. కనుక ఆ రక్తాన్ని చూసిన ప్రతిసారి తండ్రి ఫీలింగ్ ఏంటి? నా కుమారుడిది. కనుక ఎవరు రక్తాన్ని ఆశ్రయించినా
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత ఘోర పాపులైనా, ఎంత భయంకర పరిస్థితి అయినా ప్రభు ఏం చేయగలుగుతాడు? వెంటనే వితిన్ నో టైం, ఏమీ ఆలస్యం లేకుండా వెంటనే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. కనుక ఈ మాట మరొకసారి చదువుతున్నా. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. అక్కడ ప్రధాన యాజకుడున్నాడు, మన పరిస్థితులు అన్నీ తెలిసిన ప్రధాన యాజకుడున్నాడు. హీ కెన్ రెడీ టు ఫర్గివ్. కనుక రాయబడింది కదా, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడట. ఈజ్ రెడీ, ఎప్పుడు రెడీయే. కనుక ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆలస్యం చేయకూడదు. ఎంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్తే, ఎందుకని ఆయనకి అన్నీ తెలుసు, మన గురించి అన్నీ తెలుసు. మన గురించి యాకోబు పత్రిక కూడా చాలా, మొదటి యోహాను పత్రిక కూడా చాలా వివరంగా ఉంటుంది. కనుక మనం ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళాలి. ఆల్రెడీ మన ప్రధాన యాజకుడు అక్కడ మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. కనుక ప్రభు మనకంటే ముందుగా శోధించబడ్డాడు, మనల్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట హెబ్రీ పత్రికలోనే 5వ అధ్యాయంలో 7-8 వచనాలు మనకు తెలిసిన మాటలే. ఈ మాట చూద్దాం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ. ఏమండి, ఈ మాటలు గమనించాలి. ఇది ప్రభు యొక్క నేచర్ అని చెప్పాలి. భూమి మీద ఆయన ధరించిన ఈ శరీరంలో ఆయన నేచర్ ఎలాగుండేదంటే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఈ ప్రధాన యాజకుడు తండ్రి అంగీకరించటానికి ఈయన చేసిన పనులు ఏంటంట? మహారోదనముతోను, అంతేనా? రోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశారట. మనము ఆరాధిస్తున్న ప్రభువు తండ్రి దగ్గర అంగీకరించబడటానికి మహారోదన. ఏమండి, మహారోదనతో ప్రార్థన చేసిన జ్ఞాపకాలు మనకి ఏమైనా ఉన్నాయా? మహారోదనతో అంటే ఎంతో వేదనతో, అయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేదు. యేసుప్రభు అలా చేసేవారటండి ప్రార్థన. ఆయన ప్రార్థనకు ఒలివకుండా ఎందుకు అంత దూరంగా వెళ్ళేవారు? చూసాం కదా మన లాస్ట్ ప్రార్థనలు ఏం చేశాడు ఆయన. చివరి గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు 11 మంది తీసుకెళ్ళాడు. వీళ్ళని ఇక్కడ ఉండమన్నాడు, మిగతా వాళ్ళని ఇంకా 3 లోపల తీసుకెళ్ళాడు, వాళ్ళని అక్కడ ఉండమన్నాడు. రాతివేత దూరం అని తెల్లి అక్కడ ఏం చేస్తాడంట? దుఃఖపొట్టుకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను అని ఉంటుంది. సో ఆయన ప్రార్థన స్టైల్ అదండి, ఆయన ప్రార్థన స్టైల్ అది. సో మన ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఎలా ఉండాలి? ఏమండి, మన ఏకాంత ప్రార్థన ఎలా ఉండాలి? సో సమాజంలో కూర్చున్నప్పుడు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనం ఉన్న ప్రదేశాలను బట్టి ఓకే దే మే బీ సైలెంట్ ప్రేయర్ ఆర్ విజ్ఞాపన ఏ ఉండొచ్చు. కానీ ఏకాంత ప్రార్థన ఎలా ఉండాలి? మహారోదనం అంట. ఎలా ఉండాలి? అదొక ఫైటింగ్, వార్ఫేర్. యాకోబు అందుకే అందరినీ పంపించేశాడు. యబ్బోకు రేవు యువతలు ఉండిపోయాడు, వాళ్ళందరూ దాటిచ్చేసాడు. రేవు అవతల వాళ్ళు, ఈయన యాక్షన్ ఏం కనపడదు, చీకటి. ఎవరితో ఫైటింగు? దేవుడు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు యాకోబు. ఏమండి, ఎంత ఆశీర్వాదమో! ఈరోజు యాకోబు దేవుణ్ణి అంటాడు దేవుడు. రైట్. కనుక యేసుప్రభు యొక్క స్టైల్ మనం గమనిస్తే, ఆయన ప్రార్థన తీరు మనం గమనిస్తే, మనకంటే ముందుగా ఆయన చేసిన ప్రార్థన మనం గమనించాలి. సో ఆయన అడుగుల్లో వెళ్తున్న మనము మన ప్రార్థన ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఎలా ఉండాలంటే సైలెంట్ ప్రేయరు. అఫ్కోర్స్ సమ్ ప్రేయర్స్ ఆర్ దేర్. కొన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. హన్నా ప్రార్థన ఒక రకం. మరి యేసుప్రభు ప్రార్థన చాలామంది అంటారు, హన్నా ప్రార్థన చేస్తుంది, ఎవరికి వినపడకుండా ప్రార్థన చేస్తుంది, లోపలే సనుక్కుంది. వాస్తవమే అది కూడా. వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ఏమండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అంటే అన్నీ కరెక్టే దేవుని పరిశుద్ధ గ్రంథంలో. నేను అంటాను, మనము యేసుప్రభు మనకు మాదిరిగా ముందు వెళ్ళినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు, అఫ్కోర్స్ అందుకనే వాక్యం అంటది ఒక మాట. నేను ఈ మాట చెప్పడానికి భయపడతాను ఎప్పుడు కూడా. దేవుని సరే ఎలా మొరపెట్టాలంటేనంట, ఎలా మొదలంటే, యవ్వన కాలంలో స్త్రీ తన భర్తను పోగొట్టుకుంటే, అక్కడ విధవరాలు అనలే, యవ్వన కాలమందు తన భర్తను పోగొట్టుకున్న స్త్రీ అనే అనుకుంటాను నేను. ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఏమండి, యంగ్ ఏజ్లో భర్తను పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి అండి? ఆవిడ ఎలా ఎలాగ మొరపెడుతుంది, ఎలా ఏడుస్తుంది? కర్చీఫ్ ఇవ్వండి,
మేకప్ పోతుందేమో అనుకుంటుందా? ఏమండి ఏమండి నిజంగా మనకు వింటేనే వేదన కలిగిపోద్ది కదా. అందుకే నీ మాట ఉచ్చరించడానికి భయపడతాను నేను. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి మనకు తెలిసిన అమ్మాయి, తన భర్త చనిపోయినప్పుడు నిజంగా చాలా అసలు తనతో మాట్లాడటానికి సాహసం చేయలేదు నేను. తను ఫిజికల్గా కలిసేటంత వరకు వెళ్ళి పలకరించేంత వరకు తనతో మాట్లాడటానికి నాకు ఏం మాట చెప్పాలో అర్థం కాలే. ఆ క్షోభకి, ఆ రోదనకి లిమిట్స్ ఉండవు. వాక్యం చెప్తుంది అలాగ ప్రార్థన చేయాలట. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? యేసుప్రభు. ఆయన అలాగే ప్రార్థన చేసేవాడు. ఎందుకని ఆయనకు పిక్చర్ తెలుసు. ఎందుకంటే తండ్రితో అంగీకరించబడటం అంటే అమ్మో, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, సామాన్య విషయం కాదు. మనం అనుకున్నాం ఎందుకు అంగీకరించలే, మనల్ని అంగీకరించకపోతే ఇంకెవరిని అంగీకరిస్తాడు? విశ్వాసం మంచిదే, కానీ ఒక మాట చెప్పనా మీకు, ప్రభు అంటాడు, ఈ మాటకి నాకు ఇంకా పూర్తిగా ఎవిడెన్స్, నేను ప్రార్థన చేస్తాను, పరలోకము దోచుకొనబడుతుంది అంటున్నాడు. దొంగల చేత దోచుకొనబడుతుందట. మీకు డౌట్ వచ్చేసింది, అక్కడ అసలు ఎవరు దొంగలు ఉండరు, చిమ్మిట్టు కొట్టదు అంటాడు ప్రభు, పరలోకం దోచుకొనబడితే అక్కడ మాత్రం సంపద ఎందుకండి అనుకుంటున్నారా? పరలోకము సందర్భం గుర్తుందా మీకు? పరలోకం దోచుకొనబడుతుందంట. కొంతమంది దురాక్రమణదారులు దోచేసుకున్నారు. అంటే ఏంటి? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా నన్ను తీసుకెళ్ళకపోతే ఎలా తీసుకెళ్తావు అంటాడు. నీ నమ్మిక చొప్పు నీ కలుగును గాక. ఆ నమ్మిక అలాగుంది, కానీ ఓ ప్రార్థన లేదు. అర్థమైందా? ఈ కొనలోంచి ఆలోచన చేస్తే ఓ ప్రార్థన లేదు, ఓ భక్తి లేదు. నన్ను తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్తాడండి అంటే ఏం చేస్తాడు దేవుడు? అంతే కదా. వాడు వెళ్ళిపోయాడా గోడూరికి పరలోకం వెళ్ళాడు ఒకడు. అదే ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆయన విందుకు పిలిచాడు కదండి, రాజులను గొప్పలు అందరినీ పిలిచాడు, ఎవరు రాలేదు. కనుక యజమాని అంటాడు, అరే ఈ పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఊరి మీదకి వెళ్ళిపోయి కుంటోళ్ళని గుడ్డోళ్ళు అందరూ తోలుకొచ్చారు అన్నాడు. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేస్తే గుమ్మాల్లో రే రూములు వచ్చారు, స్నానాలు చేయండి ఫస్ట్, ఫ్రెష్ కొత్త డ్రెస్సులు, అందరికీ రాజ వస్త్రాలు ఇచ్చేసారు. షూట్లే అందరూ షూట్లు వేసుకుని. అసలు అంత బికారోళ్ళకి బెగ్గర్స్కి స్నానాలు చేసి మంచి బట్టలు ఇమ్మంటే వేసుకోవడం బాధ ఏంటి? వేసుకుని అందరూ రాజుల్లాగా. అసలు ఎవడెవడో తెలియట్లేదు. అందులో అనిల్ అంబానీ ఎవరో, రవి ఎవరో తెలియదు. అందరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు. అందరూ షూట్లు ఉంటే అనిల్ అంబానీకి నాకు తేడా ఉంటుందండి? ఏముంటుంది కదా. అలాగే ఉన్నారు అక్కడ. రాజు నీతి అలా చేశాడు. ఒకడు ఓ బిచ్చగాడు గోడూరుకు వచ్చాడంట. పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చేసాడట. ఆడు కొనుక్కోక్కర్లేదండి పెండ్లి వస్త్రాలు, దారిలోంచి రావాలంతే. దారిలోంచి వస్తే ఏం చేస్తారు? క్రమం ఉంటుంది. నువ్వు వచ్చావు నాన్న, ఇల్లు అలాగే ఫస్ట్ బాత్రూమ్ ఖాళీగా ఉంది, ఫ్రెష్ అయ్యి ఈ బట్టలు ధరించుకుని రా, పక్కన పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి, చేసుకుని ఈ క్యాప్ పెట్టుకో, లేకపోతే అందంగా షూ వేసుకో, అంతే ఆడు చేయాల్సిన పని. అంత టైం అయిపోతుంది, వచ్చేస్తాను. దారిలోంచి ఎవడు వెళ్తాడరా? కొంతమందికి దారిలో వెళ్ళడం అంటే కష్టం, దొడ్డు దారిలే, అన్నీ గోడ ఉరకడమే. అలాంటి కూడా పరలోకం వెళ్ళిపోయారండి. కానీ దొరికాడు ఈ సహోదరుడు. ఏమంటాడు ప్రభు? సహోదరుడా ఎలా వచ్చేసావు ఇక్కడికి? పెండ్లి వస్తువులు లేకుండా ఎలా వచ్చేసావు? అందరు దారిలో వస్తున్నారండి. దారిలో లేకపోతే కుదరదు. మనం ఎలాగ బెగ్గర్లను పిలిచారు కదా, బెగ్గర్లను పిలిచాడు, కానీ ఏమి ఇచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, బోల్డ్ వస్త్రాలు ఇచ్చాడండి. వాటి అన్నిటితోటి పరలోకం వెళ్ళాలి. నేను ఎప్పుడో తీసానండి, సింపుల్గా ఉంటుంది అనేసి నైట్ వేసుకున్నానండి అంటే కుదరదు. ఈ మధ్యలో అది కూడా డిస్కషన్ జరుగుతుంది కదా, దూర శ్రావణ వీటి ద్వారా. కుదరదు అంటే ఏమైతే వస్త్రాలు ఇచ్చారో ఆ వస్త్రాలు ఇచ్చారు కదా. మనం అందరం ఎలర్ట్గా ఉంటాం, ఏదైనా అకేషన్కి వెళ్ళాలంటే చక్కగా తయారై వెళ్తాం. అలాగే పరలోకాన్ని కూడా సిద్ధపడాలి. గోడూరికి వెళ్ళిపోయినోడు ఉన్నాడు. కనుక మనం గమనిస్తే ఇక్కడ చెప్పిన మాట, యేసు ప్రభు మనకు మాదిరి. కనుక ఆయన క్రమంలోనే వెళ్ళాలి. వెళ్తే మాత్రం ధన్యులం అయిపోతాం. ఇలాగా మహారోదన, కన్నీళ్ళు, ఇంకేంటంట ప్రార్థన, యాచనలు ప్రభు చేసి అంగీకరించబడట. ఇంకా అంటాడు కదా, మళ్ళీ భయభక్తులు కలిగి ఉన్నాడట. ఏమండి ఆ భయభక్తులు ఎక్కడ కుదురుతుంది? భయభక్తులు కలిగి ఉంటాయి, బోల్డ్ బాధ్యతలు. పొద్దున స్కూల్కి వస్తే 5:30 వరకు వెళ్ళటానికి కుదరదు. ఏం భక్తి చేస్తామండి? ఇంటికి వెళ్ళేటప్పుడు వంట చేసుకోవాలి, ఎక్కడ కుదురుతుందండి కాసేపు ప్రార్థన చేసుకోవడానికి? మరి ఆయన యేసు ప్రభు కాళ్ళు గోళ్ళు గిలుకుంటున్నాడు. పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. ఇది ఆయన స్టైల్. అలాగ కాలం గడుపుచుండెను. ఒలివ కొండకు వెళుతూ కాలం గడుపుచుండెను. లూకా సువార్తలు 22 అధ్యాయం ఉంటుంది కదా, ఆయన పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. పెందలగానే వచ్చేసేవారట. యేసు ప్రభు వెళ్ళకముందే వచ్చేసి, ప్రభు ఇంకా రాలేదేంటి, లేట్ అయింది ఈరోజు, నన్ను అలాగ అడిగేవాళ్ళు ఉండాలి. మీరు అడగరు.
ఈరోజు వర్షం గురించి మేమే లేట్ అయిపోయాము 5 నిమిషాలు. 5 నిమిషాలు అంటే రావాల్సింది 7:30కి. నేను చూసారా, చర్చ్ టైంకి 5 నిమిషాలు అనుకున్నాను. నేను రావాల్సిన టైం ఎప్పుడు 7:30కి, కనీసం 7:15కి, 7:30కి, 7:45కి, 8కి వచ్చాము ఇప్పుడు మేము. అందుకని పావు గంట లేట్ అయిపోయింది. రైట్. సో ప్రభుకి ఏం చేసేవాడు? పగలంతా సువార్త చేసేవాడు ఆయన, రాత్రి అంతా ప్రార్థన, పెద్దల కడ జనాలందరూ వచ్చేస్తూ ఉండేవారట. అది ఆయన స్టైల్ అండి, పరిచర్య స్టైల్ అది. ఎప్పుడు మారతాం అలాగే మనం ఆ స్టేజ్కి? రైట్. కనుక ప్రభు దగ్గర సాకులు చెప్పడానికి కుదరదు. నేను చెప్తానండి ప్రభుకి, నేను వివరించి చెప్పుకుంటాను, మీకేం తెలుసు నా గురించి అనే విశ్వాసం లేకపోలేదు. పాస్టర్ గారిని అడిగి మీకేం తెలుసు, మీకేం పని లేదు, తిరుగుతూ ఉంటారు, సరిపోద్ది. మాకు ఎన్ని బాధ్యతలు, ఉద్యోగం చేయాలి, పిల్లల్ని చక్కబెట్టుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్తే కుదరదు. ఆయన అంటాడు నీకంటే ముందుగా. ఏమంటాడు ప్రభు? నీకంటే ముందుగా ఈ పనులన్నీ నేను చేశాను. చాలా బాధ్యతలు చక్కబెట్టి ఉంటారు ప్రభు మనకంటే ముందుగా. కనుక ఆయన దగ్గర ఏం ఆడకూడదు? కథలు ఆడకూడదు, ప్రయత్నం చేయకూడదు. నేను ప్రభుకి ఎక్స్ప్లెయిన్ కుదరదు. చేత కాకపోతే ఏం చేయాలి? అయ్యా చేయలేకపోతున్నాను, నీ సమయం మీకు ఇవ్వలేకపోతున్నాను, నన్ను కనికరించిన అనాలి తప్ప. కానీ నీకు అంటే మనుషులు అంటారు, దేవుడిని అనలేరు, ఎందుకంటే ఆయనకు అంతా తెలుసు కాబట్టి. కనుక మనకంటే ముందుకు వెళ్ళిన ప్రభువుని మనము ఇక ఏమీ సమాధానం చెప్పుకోవడం లేదు. ఒకటే చేయాలి, అయ్యా నీ మార్గాల్లో మీకులాగా నడిచే కృప మాకు ఇవ్వండి అనేసి ఆ సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా వెళ్ళాలి తప్ప మరొక ఆలోచన మనం పెట్టుకోవడానికి లేదు. రైట్. ప్రభువు ఆయన ప్రార్థనా విధానం మనకు మాదిరి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇంకా మళ్ళీ ప్రధాన యాజకుడిగా సో ప్రభు అడుగులు మన ముందు వెళ్ళి మనం అదే మార్గం గుండా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. రైట్. మరొక 3వ విషయంకి వెళ్దాము, 4వ విషయం కావచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మరొక విషయాన్ని మనకు చెప్తున్నారు కదా. 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఏంటంట దేవుడు మనకిస్తున్న మరొక ఆజ్ఞ ఏంటంటే, మీలో ప్రతివాడు తన సొంత పనులు మాత్రమే కాదట, మరేం చేయాలి? ఇతరుల కార్యాలు కూడా చూడాలంట. ఏంటండి? మనం మన సొంత పనులతో అంటే సొంత పనులు అంటే నేను, నా కుటుంబం, నా సంఘం, అంత మాత్రం కాదట. మీరు ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ప్రభుకున్న మనసు ఏంటి చూడండి ఒకసారి. ఏంటంటే ప్రభుకున్న మనసు ఏంటంట? తన సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూసే మనసు ప్రభుది. మనం ఏం చేస్తామంటే మన సొంత పనులు, నా కుటుంబము, నా 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 అంతవరకే. మిగతా పనుల జోలికి వెళ్ళలేకపోతున్నాం మనకున్న ఒత్తిడిని బట్టి. అలాగంటే ప్రభువుకున్న ఒత్తిడి ఏంటి? ఆయన ఇక్కడ భూమి మీద రావాల్సిన అవసరం ఏముంది అసలు? ఏమండి, ఆయన రావాల్సిన అవసరం ఏంటి? రాకపోతే కుదరదా? అక్కడ నెక్స్ట్ ఉంటుంది, ఆయన దేవుడై ఉండి ఏంటంట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదట. సో ప్రభు ఏం చేశాడు? అది దేవునితో ఉండడం, దేవునితో సమానంగా ఉండడం, ఇది గొప్ప భాగ్యమని ఎంచుకోలేదట. దాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకు? ఇతరుల కొరకు. ఆయనకి ఏమాత్రమో పట్టాల్సిన అవసరం లేదండి, అవసరం లేదు. దేవుని కుమారుడుగా దేవునితో సమానంగా ఉండే అంత ఉన్నత అర్హత కలిగిన ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి అత్యంత దీన శరీరాన్ని, మానవ శరీరాన్ని ధరించడానికి ఆయన సాహసం చేశారు. కానీ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంట? ఇలాంటి మనసు మీరు కూడా ఆయన మన ముందు వెళ్ళిన మనసు ఏంటంటే ఇతరుల కొరకు ఆలోచించే మనసు ప్రభుది, ఇతరుల కొరకు ఆలోచించే మనసు. కనుక మనం కూడా ఖచ్చితంగా మన ఆలోచనలో ఇతరులు అంటే పొరుగువారు అంటే ఎవరు? అసలు మాకు పొరుగువాడు ఎవడు అని అంటాడు ప్రభును. ఒక ఆయన అడిగాడు, మాకు పొరుగువాడు ఎవడు? ఏం చెప్పాడు ప్రభు? మనకు పొరుగువారు ఎవరు చెప్పండి? దోస్ ఆర్ నీడ్. ఎవరైతే అవసరతలో ఉన్నారో. అతను ఏం చేస్తాడంట, యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వెళ్తున్నాడట. యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వెళ్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో నుంచి ఎరుకో ఈ లోకంలో దిగి వెళ్ళిపోతున్నాడు. దేవుని నుంచి కిందకి వెళ్ళేవాడు ఏం జరుగుద్ది? అంతే కదా. పైనుంచి దిగేలోడికి ఏమవుతుంది? దొరికేస్తాడు.
దేవుని దగ్గర నుంచి కిందకు దిగేళ్ళేవాడికి ఏమవుతుంది? దొరికేస్తాడు. ప్రభుత్వంతో పాటు ముందు ఉండాలి, పైన ఉండాలి. దిగెళ్ళిపోతున్న ఆత్మీయ స్థితిలో దిగిపోతున్నాడు, ఎరుకకు దిగెళ్ళిపోతున్న దొంగలతో దొరికేశాడు, మెత్త కొట్టారు, మొత్తం లాగేశారు, పడేసిపోయారు. రైట్? యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు, ఆ దారంట అసలు మనకెందుకు, ఈడా ఈ వేధవా ఎన్నిసార్లు నేను బోధించానో వీడికి ఆ సువార్త నమ్మలేదు, అంతే కదా పోనీ అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లేవీడు, యాజకుడు. కానీ ఒక ఆయన అన్యుడు వెళ్తున్నాడు అక్కడికి, సమ్మరుడు వెళ్తున్నాడు. అయ్యో వాడికి వీడెవడో అనవసరం, హీఈస్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్నవాడు. వాడు ఎవడో యెరూషలేము నుంచి కిందకి వెళ్తున్నాడు, కింద నుంచి పైకి వెళ్తున్నాడు, అంత అనవసరం. అతడు అవసరతలో ఉన్నాడు, వెళ్ళాడు, గాయాలు కట్టాడు, తుడిచాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకూలి వాడికి తీసుకెళ్ళాడు. అతనికి అప్పగించి, బాబు ఇతని విషయంలో జాగ్రత్త చేసి ట్రీట్మెంట్ చేయి, నేను మరలా వస్తాను, దీని గురించి కేర్ తీసుకుంటాను అంటాడు ప్రభు. ఎవడు పొరుగువాడు? ఇప్పుడు పడిపోయినోడికి ఎవడు పొరుగువాడు? లేకపోతే ఈడికి పొరుగువాడు? ఎవడైతే అవసరతలో ఉన్నవాడు. కనుక మన మనసంతా ఎలా ఉండాలంటే, మన పరిధిలో, మనకు తెలియకుండా చాలామంది అవసరతలు ఉన్నారండి, కానీ మన పరిధిలో అవసరతలు ఉన్న వారిని ఖచ్చితంగా గమనించాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉందండి. ఎక్కడైనా అంత టైం ఉండలేదండి, కనీసం అసలు ఎవరి గురించి ఆలోచించి టైం ఉండలేదండి, ఇదేనండి అంటే అది ప్రభు లక్షణం కాదు. ఏమండి కదండి? ప్రభు లక్షణం కాదు. ఆయన మనసు ఏంటంటే, ఆయన తన సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా మనము చూడాలట. ఆ విధంగా ప్రభు మాదిరి ఉంచిపోయాడు మనకి. ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. అనుకోవచ్చు మనం, మనకే కష్టంగా ఉంది కదండి, ఎవరికి మాత్రం ఏం చేయగలుగుతాం? ఈ మాట వెంటనే మనకు వచ్చేది ఏంటది? మనకే కష్టం కదండి, ఏం సహాయం చేయగలుగుతాం? మీకు విషయం తెలుసా? రిచ్ గివ్ లెస్, పూర్ గివ్ మోర్. గొప్పోళ్ళు ఇతరులకు సహాయం చేసి చాలా తక్కువ అండి, పేదోళ్ళు ఇతరులకు సహాయం చేసేది ఎక్కువ అండి. ఒప్పుకుంటారా? ఎందుకని? గొప్పోళ్ళకి అవసరం లేకపోవడం అదో దరిద్రుడు అంటాడు వీడు. కానీ పేదోళ్ళు, అమ్మో నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను కనుక ఈ కొంచెం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుద్ది అని ఆలోచించేవాడు ఎవరంటే పేదోడు. కనుక ప్రభువు అంత సర్వసంపన్నుడయ్యుండి ఈ పేద బ్రతుకులో ఉన్న మనల్ని దృష్టించి మన కొరకు ఈ లోకానికి వచ్చేసాడండి. ఒకవేళ దేవుడు ఉన్నత స్థితి ఇచ్చినా మన మనసు ఎలా ఉండాలంట? ఆ దేన స్థితిలోనికి గమనిస్తే బోల్డ్ అవసరాలు కలిగిన వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. రైట్? సో ఈ విషయాన్ని గమనిస్తే, ఈ విషయంలో మనకంటే ముందుగా వెళ్ళిన వాడు ప్రభువు. మనం కూడా ఏం చేయాలంట? ఆయన మాదిరిలో వెళ్ళాల్సిందే. అలాంటి మనసు అంటాడు కదా, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. సో ప్రభు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలని ఈ మాట చెప్తుంది. రైట్? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మరొక విషయాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 కలిసి ఉంటుంది. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏంటంటే అండి, యేసు ప్రభు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఇంకా అంటే ఈ మాట చదివిన తర్వాత అడిగానంటే ఖచ్చితంగా క్వశ్చన్ దాంట్లో ఆన్సర్ దాంట్లో. సంపూర్ణుడు ఏంటంట? యేసు ప్రభు ఎవరు? సంపూర్ణుడు. ఏంటంట? అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం ఒకటకు. అంటే ప్రభు ఎంత సంపూర్ణుడో. ఏ విషయంలో సంపూర్ణుడు అండి? ఎస్, అన్ని విషయాలు సంపూర్ణుడు ఆయన. మనం కూడా ఏమవ్వాలంట? అన్ని విషయాలు సంపూర్ణం అవ్వాలి. మన టార్గెట్ అదే ఉండాలి. మనకంటే ముందుకెళ్ళిన ప్రభు ఈజ్ పర్ఫెక్ట్. ఈ మాట అనకూడదు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ వాడేసుకున్నారు. అలా ఏం చేస్తాం కదండి? ఆయన ఎవరంట? మిస్టర్ పర్ఫెక్ట్. మనం ఏమవ్వాలి? మనం కూడా అంతే. ఆయన ఎంత పర్ఫెక్టో, సంపూర్ణుడో, మనం కూడా అంత సంపూర్ణంగా ఉండాలి. అది మన టార్గెట్ అయి ఉండాలి. అది దేవునికి సాధ్యం అవుద్ది, కానీ మనకి ఎక్కడ వద్దండి. మనం మనుషులమండి. ఈ మాటలు అందరం చేస్తాం కదా, మనం మనుషులమండి. దేవుళ్ళ ఎక్కడ చేస్తామండి? దేవుళ్ళ ఎలా క్షమిస్తామండి? దేవుళ్ళ ఎలా ప్రేమిస్తామండి? అంటే ప్రభు అంటాడు, అలా కుదరదు, నేను మీకంటే ముందుకెళ్ళాను, నేను పర్ఫెక్ట్, మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆలోచించండి, ఎంత కష్టమైన మాట అది.
ఇప్పుడు పరిస్థితులు మనకు కష్టమైన మాట, కానీ మనం ఏం చేయాలి? దాంట్లో మన అంబులు పొదులు పెట్టి ప్రార్థన అంశాలు, ప్రభువా మీరు సంపూర్ణులైండులాగున నన్ను కూడా సంపూర్ణతలోకి నడిపించండి. ఏమండి, మన సంపూర్ణత ఎలాంటిదంటే, ఎన్నిసార్లు దేవుణ్ణి నిందించడానికి త్వరపడిపోతామో, అక్కడ సేవకుడని లేదు, మామూలని లేడు. నీకు ఒక విషయం చెప్తాను. ఈ ధ్యాన సేవకురాలు మొన్నంతా మోషన్స్తో సఫర్ అయితే ఇంకా అలవాటే కదా అని పెద్ద పట్టించుకోలేదు. ఆ రాత్రి తీవ్రమైపోయినాయి. అయిపోతున్నప్పుడు నా ప్రార్థన, ప్రభువా ఇలాగ ఉంచేస్తే ఎలాగా? రాత్రి 9, 10, 11, 12, 1 గంట, 2 గంటలు తెలియదు, మళ్ళీ ఇలాగా గంట అసలు ఇంకా ఏంటి నువ్వు సహాయం చేయాలి, నా నమ్మకం అది ఇది చాలా మాట్లాడినాను. ఏమి తగ్గలే. ప్రొద్దుట 5 గంటలు పడుకున్నది లేదు. సరే 5 గంటల ప్రార్థన అయిపోయింది, 6 అయిపోయింది. అప్పటికే ఇలా భయం పట్టుకుంది నాకు. ఇలాగైతే ఏంటి మరి? దేవుడు ఏమైపోయాడు? దేవుని సేవకుని ప్రార్థన దేవుడు వినకపోతే ఎవరి ప్రార్థన వింటాడు? నాలో ఉన్న ఈ క్వశ్చన్స్. ఉన్నాడా అని రాలేదు ఇంకా దేవుని కృపను బట్టి. ఎవరు వచ్చేది కదా మనకి, అసలు ఉన్నాడా? ఉత్తుకైనా ఇదంతా అది రాలేదు. కానీ ప్రభు నువ్వు ఎప్పుడు వింటలేదు నా ప్రార్థన. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు అడిగాను, నువ్వు వినలేదు అన్నట్టుగా అనిపించింది. నాకు తెలియదు ప్రభువా, నేను అడిగాను, నువ్వు ఇవ్వట్లేదు. ఆవిడికి వెళ్తానే ఉంది, చాలా నీరసమైపోవలసిందే, కానీ వెళ్ళి రాగలుగుతుంది. ఇక నేను తప్పనిసరిగా అనేసి హాస్పిటల్ తీసుకెళ్తే నాకు అనిపిస్తుంది, మేము లెక్కేసుకుంటే తను చెప్తుంది 30-40 మోషన్స్. అంటే దట్ షుగర్ పేషెంట్, అసలే రక్తం తక్కువ. ఏమండి, అంత పెద్ద నెంబర్ అన్నప్పుడు తను ఏ స్థితిలో తీసుకెళ్ళాలి తెలుసా నేను హాస్పిటల్కి? చాలా దయనీయమైన స్థితి. కానీ సావధానం నడిచెళ్ళింది. లోపల డాక్టర్కి ఏంటి మరి ఉంటారా అని అడిగేటట్టుగా ఉంది హాస్పిటల్లో. అంటే వెళ్ళిపోతానంటే మందులు రాసి ఇచ్చేస్తానని. నాకు రాత్రి సీన్ అంత గుర్తుంది. తీసుకెళ్ళనండి, ఉంచుతాను అన్నాను. సో వెళ్ళినప్పటి నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఎక్కిస్తూనే ఉన్నాడు సలైన్స్. నేను ఏమనుకోవాలి ఇప్పుడు దేవుని విషయంలో? ఏమనుకోవాలి? దేవుడు నా ప్రార్థన వినటం మానేశాడు, ఎన్నిసార్లు మొరపెట్టినా ఇంతేనా? ఇలాంటివన్నీ వచ్చే ఆలోచనలు. నేనేం దేవుని కాదు కదండి, కనుక వస్తూనే ఉంటాయి. ఒక మాట అన్నాను, నాకు తెలియదు ప్రభువా, ఒకటి మాత్రం నిజం, తన బలహీనమైంది, రాత్రంతా కాపాడారు. కృతజ్ఞత ప్రభుని స్తుతించాను. ఏమన్నా అయిపోతే షుగర్ పేషెంట్ టోటల్లీ కోమలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వీక్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి కదండి, అస్తమాను నీళ్ళు విరచు, ఏమైపోదు. ఎంత నేను ఫేస్ చేయాలి, కానీ దేవుడు అలా చేయలే. రాత్రంతా కాపాడి ఉదయాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, ఎందుకు జరిగింది నాకు తెలియదు, ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు, నాకు తెలియదు. ఒకటి మాత్రం ప్రభుని స్తుతించాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, ఆ డాక్టర్ ఉండటానికి, రోజంతా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అక్కడ బిల్లు కట్టి మళ్ళీ క్షేమంగా రావడానికి ఇట్టి కృపను ఇచ్చావు, నీకు వందనాలని చెప్పాను సాయంత్రం వచ్చి. నాకు సంతోషమే అనిపించింది. అలా కాకుండా నువ్వు నా ప్రార్థన లేదు, అసలు ఉన్నావా లేదా, ఇలాంటి మాటలు అంటానికి సాహసం చేయలేదు. ఇది దేవుని కృప. ఎందుకంటే ఆయనతో గడుపుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చే సాతాను ఏం చేస్తాడు, రేపుతాడు, నువ్వు అసలు ఇంత సూపర్ కథవయ్యా, నువ్వు పెద్ద అది తోపు కదా, నువ్వు అది కదా ఇది కదా, ఊరికే రేపేస్తాడు మనల్ని. కానీ మనం ఏం చేయాలి? దేవుని ఉన్నతత్వాన్ని జ్ఞాపకం చేసుకొని, మనం భూమి మీద ఉన్నాం, నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అదే అన్నాను తనతోటి. ఈ విధంగా ఏమండి, ఒక 5,000 ఇవ్వండి లేదా 10,000 ఇవ్వండి అడగకుండా ఫీజు కట్టి తీసుకొచ్చే స్థితిని దేవుడు ఇచ్చాడు. హాస్పిటల్ ఉంటే ఒక రోజంతా మేము ఇద్దరం హాస్పిటల్ ఉన్నాం. పిల్లలు స్కూల్కి వచ్చిన ఏమో దానివల్ల ఏమి మేలు మా కొరకు దాచుంచాడు, మేలే అన్నాను నేను, ఏం మేలు దాచుంచాడో తెలియదు. సో మనకు కొన్నిసార్లు అర్థం కాదు, దేవుడు అగోచరుడు. ఏంటంట అగోచరుడు, అర్థం కాదండి ఎవరికైనా. కానీ మనం ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. ఒకసారి ఈ సందర్భం జ్ఞాపకం చేస్తే, ఒకసారి ఒక భార్యాభర్తలు రేవు దాడుతుంటే ధోని మీద దాడుతుంటే పెద్ద తుఫాను వచ్చేసింది. ఇక చాలా భయంకరంగా కొడుతుంటే చచ్చిపోతామండి అలా ఆవిడ చచ్చిపోతామండి ఇంక లేదండి, మనం అంతే వెళ్ళిపోతామండి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం, మా తాత దగ్గరికి వెళ్ళిపోతామండి అనేసి హడలెత్తిపోతుంది, కంగారు పెట్టేస్తుంది. ఈయన చూసి ఆ బ్యాగ్ ఎక్కడి నుంచో జర్నీ చేస్తున్నారు, లోపల నుంచి కత్తి తీసి పొడిచేస్తున్నాను నిన్ను అన్నాడంట. ఎందుకని ఈవిడ అనుకుంటా అంటే ఇలా చెప్తున్నాను, పొడిచేస్తున్నాను నిన్ను అంటేనే, నువ్వేం పొడవు నాకు తెలుసు, ఇంతకాలం అయింది నేను పెళ్లి చేసి 40 సంవత్సరాలు అయింది, నువ్వు ఎప్పుడు నాకు హాని చేయలేదు, నువ్వు పొడవు. 40 సంవత్సరాలు నేను పొడవను,
నిన్ను పుట్టించి ఇంతవరకు చేసినోడు ఆయన మాత్రం నేను ముంచేస్తాడా? ఏమండి, 40 సంవత్సరాలు అయిన నా మీద ఎంతో నమ్మకం ఉంది, ఇంతకంటే ఎంత సృష్టించిన దేవుడి మీద మాత్రం నమ్మకం లేదు, నేను ముంచేయడానికి తీసుకెళ్తుంది దేవుడు. ఏమండి, చాలాసార్లు మనం ఇలా బలహీన మాటలు మాట్లాడతాం, అయిపోయింది అనేసి. మనం ఏం చేయాలి? సాగిలిపడి ప్రభువా నీకు స్తోత్రం, నీ చిత్తం మాత్రం నెరవేర్చండి. మాకు అర్థం కాదు. ఏమండి, సంగతి ఈ మధ్యలో చూసాం కదా, సంగతి మరుగు చేయుట రాజులకు ఘనత, దేవునికి ఘనత. సంగతి శోధించుట రాజులకు. సంగతి మరుగు చేయడం అది దేవునిదండి. అన్నిసార్లు మనకు క్లారిటీ ఉండదు. మన భక్తి అన్నీ కూడా ఒక్కొక్కసారి అమ్మో భయం వేస్తుంది, కానీ ఆయన కృప మాత్రం మెండుగా మన మీద ఉంది. కనుక మనం ఏం చేయాలి? ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండడమే. ఇక్కడ ఏ అండర్ విచ్ హెడింగ్? ఆయన ఈజ్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆయన సంపూర్ణుడు ఆయన. కనుక మనం కూడా ఎలా ఉండాలట? ఆయనకిలా సంపూర్ణంగా. మనకు అర్థం కావట్లేదండి, ఏం చేయాలి? అందుకే పాస్టర్ గారు ఈ మాట చెప్పేవారు, బైబిల్ గ్రంథం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారని ఆయన ఇలా రాసి ఇచ్చేవారంట, ఇందులోని వచనాలన్నీ నమ్మదగినవి. ఒకవేళ నీకు నమ్మకం కుదరకపోతే అయినా నమ్ము, అవి నమ్మదగినవే. ఏంటంట? పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా నమ్మశక్యమైనవి. ఒకవేళ నీకు నమ్మకం కుదరకపోతే అయినా నమ్మదగినవే అనేసి. దేవుని మాటలన్నీ ఏంటంట? నమ్మదగినవి. ఈరోజు మార్నింగ్ డివోషన్లో దేవుని మాటలు పుటము పెట్టబడ్డాయి. 7 సార్లు ప్యూరిఫై చేసిన వెండి అంత పవిత్రాలు. సో ఆయనే దేవుడు కదా, వాక్యమే దేవుడు. కనుక ఆయన అంత పర్ఫెక్ట్. ఆయన పిల్లమైన మనము ఆయన మార్గంలో వెళ్తున్నాం. మనం ఏమవ్వాలి? మన టార్గెట్ అంత పెర్ఫెక్షన్లోనికి రావాల్సిందే. అబ్బాయి కుదరదంటే కుదరదు. ఆయన అంటాడు, నేను కదా, ఆ మాట ఏంటి మళ్ళీ చదువుతున్నాను, మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. స్త్రీలు కూడా పురుషులు అవ్వాలా? ఎస్, అందరూ సంపూర్ణలే. దేవుని దృష్టిలో మనము పరలోకం వెళ్తే అందరూ ఒకేలాగా ఉంటాం. అక్కడ స్త్రీ పురుషుడు అని భేదం లేదు, ఇక అందరం పర్ఫెక్ట్. సో సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన, అదంట ఏంటండి? క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. రైట్, అర్థమవుతుందండి? మన పెర్ఫెక్షన్, మన సంపూర్ణత ఎవరితో సరిపెట్టుకోవాలి? పాస్టర్ గారు పొద్దుట 1 గంట ప్రార్థన చేస్తారంట, మళ్ళీ చేయరట. నేను మధ్యాహ్నం కూడా చేస్తాను. పాస్టర్ గారు చేయొచ్చు, చేయకపోవచ్చు. పాస్టర్ గారిని చూసి మనం సంతోషపడకూడదు. ఎవరిని చూసి సంతోషపడాలి? ప్రభువులాగా రాత్రంతా ఎప్పుడు చేస్తాను, అది మన టార్గెట్. ఆయనకు మించి చేయక్కర్లేదులేండి. ఎందుకంటే మ్యాక్సిమం ఎంత భక్తి చేయాలని చేసేసాడు. మన భక్తి ఆయనకు మించి ఉండదు, ఎంత గొప్ప భక్తి చేసినా. అంగీకరిస్తారు ఈ మాట కదండి? ఎంత భక్తి చేసినా ఆయనకు మించి భక్తి చేయలేం. ఆయనే భక్తికి రోల్ మోడల్ ఆయన. కనుక ఆయన మించి చేయలేం. మనుషులందరికంటే ఎక్కువ చేయగలుగుతాం. సో మన టార్గెట్ ఆయనది అయినప్పుడు ఎలా ఉండగలుగుతాం? గడపకుండా. రైట్, ఆయన పర్ఫెక్ట్, సో మనం కూడా పర్ఫెక్ట్. చివరికి వచ్చేస్తున్నా, సమయం 10 minutes లెఫ్ట్. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని. అంతేనండి. ఒకసారి ఏంటంట, ఇప్పుడు మన ముందు వెళ్ళిన ప్రభు ఏమయ్యారు? చనిపోయారండి. అందరూ అనండి కదా, ఏదైనా చెప్తున్నప్పుడు ఆయన వేస్తారు కదా పెద్దోళ్ళు, అయ్యో అర్రర్ర. యేసు ప్రభు ఏమయ్యారట? మృతి పొందారు. సో మనం కూడా ఏమవుతాం? దాన్ని పెద్దగా ఊహించి, అంటే ఊరికి భయపడిపోయి ఆ మాటలు అనకండి పాస్టర్ గారు అని అనుకోకూడదు. అది పెద్దేమి వింతైన విషయం ఏమి కాదు. సో యేసు ప్రభు ఎవరండి బాబు? యేసు మృతి పొంది తిరిగి లేచారు. ఏమయ్యారు? మృతి పొందారు, తర్వాత ఏమయ్యారు? తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. యేసు మృతి పొంది తిరిగి లేచారు. అది మన ముందెళ్ళిన ఆయన. సో మనం కూడా ఏమవుతాము? మృతి పొందుతాం, తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత క్లారిటీగా మనం ఉండాలండి. మనం కూడా మృతి పొందుతాము, కానీ ఏం చేస్తాం? అబ్సల్యూట్లీ వి విల్ రైజ్ అగైన్, తిరిగి లేస్తాం. సో ఇంకా చనిపోయిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు ఏం చేశాడట? తిరిగి లేచాడు. ప్రథమ ఫలముగా కొరింథీ పత్రికలో ఉంటుంది కదండి, మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయమా, ఇప్పుడైతే 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడున్నాడు. అంటే యేసుప్రభు చనిపోయాడు, ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. మిగతా ఫలాలు ఎవరు? మనం.
కదండి. దేవునికి ప్రథమ ఫలాలు ఇస్తారు, మిగతా ఫలాలు ఎవరు తింటారు? వాళ్ళు మనం తింటాం. సో ఆయన ప్రథమ ఫలంగా లేచాడు, మిగతా ఫలాలు మనం కూడా ఏమవుతాం? లేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇన్ని చూసిన మనము ఇది కూడా మర్చిపోకూడదు, మృతి పొందుతాం. కానీ అన్యులు ఏమనుకుంటున్నారు? ఇక సమాప్తం. కానీ మనకేంటది? దట్ ఈస్ నాట్ లాస్ట్. అది లాస్ట్ కాదు, మరణం అనేది చివరిది కాదు. అదేంటి? తిరిగి మళ్ళీ లేస్తాం. చక్కటి మాట్లాంటాయి కదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, అన్యజనులు వాళ్ళు విచారిస్తారు, మన విచారానికి దుఃఖానికి నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుకున్నట్లు అంటాడు. కనుక యేసుప్రభు ఎలా చనిపోయాడో, ఎలా లేచాడో మనము చనిపోతాము, మనము తిరిగి లేస్తాం. ఇంకొక మాట నేను చదివేసి ముగించేస్తాను. అంటే ఇంకా ఎక్కువ ఇవి మనం వింటూ ఉంటాం కాబట్టి. హెబ్రీ పత్రిక 4:14 ఈ మాట నాకు నచ్చింది, చివరి మాటగా 4:14. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక. ఏంటంటండి ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఎలా వెళ్ళాడంట? ఆకాశ మండలం గుండగా పైకి వెళ్ళిపోయాడండి. ఎలా వెళ్ళాడు? ఆకాశ మండలం గుండగా వెళ్ళిపోయాడు. మనం ఎలా వెళ్తాం? చనిపోయి. ఎలా వెళ్ళాడు? చనిపోయి తిరిగి లేచి ఆకాశ మండలం గుండగా ప్రభు వెళ్ళిపోయాడు. మనం ఏమవుతాం? మనం కూడా చనిపోయి తిరిగి లేచి ఆకాశ మండలం గుండగా పైకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు మనకంటే ముందుగా, మనందరికంటే ముందుగా ఆయన వెళ్ళిన తీరు మనం గమనిస్తే అన్ని ఆశీర్వాదాలే. దేవునికి స్తోత్రం, అన్ని ఆశీర్వాదాలే. ఏవి? చివరి చెప్పిన మాటలు కూడా ఆశీర్వాదాలే. అవునా కాదండి? అసలు ఈ ప్రయాస అంతా ఎందుకు? యేసుతో పాటు తిరిగి లేవడం కొరకు, యేసుతో పాటు తిరిగి లేవడం కొరకు. తిరిగి లేచిన మనం మళ్ళీ ఆకాశ మండలం గుండగా వెళ్ళిపోతాం. యేసుప్రభు ఎలాగైతే వెళ్ళిపోయారో అందరూ చూస్తుండగానే, ఏమంటే అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాబోతున్నారు మనల్ని తీసుకుని వెళ్ళడానికి అనే మాట మనల్ని ఆదరిస్తుంది. కనుక మనం ఏమైతే భక్తి చేస్తున్నామో, మన నిరీక్షణ ఏమైతే ఉందో అదంతటికీ మూలం ఎవరు? యేసుప్రభు. మూలం ఎవరు? యేసుప్రభు. ఆయన అడుగు జాడల్లో మనం ఏం చేయాలట? నడవాలి. అంతే. అన్ని విషయాల్లో ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకటి, మనం ఆయన సంపూర్ణత కలిగిన, మనం కూడా అంత సంపూర్ణంగా ఉండడం కొరకు, ఆయన మనసు కలిగి ఉండడం కొరకు మనం చాలా తాపత్రయపడాలి. ఆయనలా ప్రార్థించడం కొరకు శోధనలు ఉన్నప్పుడు ఏమీ ఆలస్యం చేయకుండా త్వరపడి ఆయన పాదాల దగ్గర, ప్రధాన యాజకుడిని యేసు పాదాల దగ్గర చేరడానికి మనం వెళ్ళాలి. కొన్నిసార్లు ఈయనకి ఏం చెప్తాంలేండి, ప్రభు ఫీల్ అవుతారేమో, ఆయన చెప్తే ఫీల్ అవుతారేమో, మనుషులకు చెప్పడానికి ఇష్టపడతాం కానీ ప్రభువుకి చెప్పడానికి అలాగ అంటలేదు. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసన యొద్దకు చేరదాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకంటే ముందుగా ఆయన ప్రయాణం చేసిన ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన కొండ ఎక్కి కూర్చుని తనకిష్టమైన వారిని పిలవగా శిష్యులు ఇలా ఆయనతో పాటు కూర్చున్నారట. మనం మార్కు సువార్త చూస్తే కనుక మనం ఆయనతో కూర్చుందాం. అక్కడ ఒక మాట చదివేసి వెళ్ళిపోదామా? మార్కు సువార్త ఇందా చదివిన మాటల్లో ఈ పిలిచిన వాళ్ళు ఏమై ఉండాలని కోరుతున్నాడు ప్రభు. ఇక నేను నెక్స్ట్ మాటలకు వెళ్ళిపోవాలనేసి, కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయనకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లును. ఏంటంట? ఏం చేయాలంట? ఈ పిలిచిన వాళ్ళు ఎక్కడ ఉండాలంట? తనతో ఉండాలట. ఈ పిలిచిన వారు ఏమై ఉండాలి? తనతో ఉండాలని. మనం ప్రభుతో ఉండాలి, నిరంతరం ప్రభుతో ఉండాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కనుక ఆ ప్రభుతో ఎడబాటు ఎప్పుడు జరుగుద్దండి మనకి? అసలు ఎప్పుడు జరుగు? ఓకే, ఉన్నాము, మొదలు పెట్టాము, ప్రభుత్వం ఉన్నాము. ఎప్పుడు ఆయనకి మనకి దూరం అయిపోతాడు ఆయన మనకి? అసలు అయ్యే ప్రసక్తి లేదు. ఇక్కడ బ్రతికినంత వరకు ఆయనతో ఉంటాము, చనిపోతే ఆయన దగ్గర ఉంటాం. పౌలు అంటాడు కదా, ఈ భూమి మీద ఉన్నంత వరకు, అంతేగాని ఈ శరీరం ఉన్నంత వరకు నీకు దూరంగా ఉన్నాను, శరీరాన్ని విడిచిపెట్టానా నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇక్కడ ఉంటే ఆయన సన్నిధిలో ఉంటాము, లేకపోతే ఆయనతో ఉంటాం. ఇక్కడ ఉంటే ఆయన సన్నిధిలో ఉంటాము, లేకపోతే ఆయనతో ఉంటాం. కనుక ఈ ఆయనతో ఉండాల్సిన మనం నిత్యము ఆయనతో గడపడానికి ఆయన మనకంటే ముందుగా వెళ్ళారు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ఒక్క నిమిషం అయితే అందరూ ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం. మాకంటే ముందుగా నీవు
కొండ ఎక్కిన దేవుడు, మాకంటే ముందుగా శోధనలు సహించిన దేవుడు, మాకంటే ముందుగా ప్రార్థనా విజ్ఞాపనలు చేసిన దేవుడు, మాకంటే ముందుగా ఇతరుల అవసరాలు ఎరిగిన వాడవు, మాకంటే ముందుగా మీరు సంపూర్ణులుగా ఉన్నవాడు, మాకంటే ముందుగా చనిపోయి తిరిగి లేచినవాడు, మాకంటే ముందుగా ఆకాశ మండలం గుండగా పైకి వెళ్ళిపోయినవాడు. మేము మీ వెనకాల వస్తున్నాం ప్రభువా, మీరే మాకు మాదిరి. అన్ని పరిస్థితుల్లోనూ మీ అడుగుజాడల్లో మేము రావాల్సిన వారం. మేము వెళ్తున్న ప్రయాణం క్రొత్తదేమీ కాదు, మాకు ఆల్రెడీ మీరు ప్రయాణం చేసిందే. మేము ధైర్యంగా మీ దగ్గర రావచ్చు. దయతో ఈ మాటలు ఆలోచిస్తూ ప్రార్థన చేద్దామా, ఒక తీర్మానం చేసుకుందామా. ఎక్కడ నిరుత్సాహపడొద్దు. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, మన జీవితంలో జరుగుతున్నవి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానికి అప్పగిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారు, వెతబడిన వచనాలు ఫలించినట్లు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు మీకు స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం. ఎవరో ఒకరు, ఎవరికి అర్థం అవ్వలేదా వాక్యం? తండ్రి, మాకంటే నాయన ముందుగా వెళ్ళిన దేవుడు ప్రభా, మా పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభా నా తండ్రి. అయ్యా అయ్యా ప్రభా నాయన మహాపరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పరిస్థితులు గుండా నువ్వు ముందే వెరిగిన తండ్రి నాయన ప్రభా, మాకు మార్గము చూపిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నాయన. మేము నాయన ధైర్యముగా ప్రభా పరిస్థితులు ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా, ఎందుకంటే మాకన్నా ముందుగా నువ్వు అనుభవించి ఉన్నావు ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా, మేము అట్టి విధముగా ప్రభా నాయన నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని ఉంచు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, ఎన్ని సమస్యలు గుండా వెళ్ళినప్పటికీ ప్రభా నా తండ్రి సంయోచితమైన నాయన ప్రభా సహాయము చేయగల దేవుడు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. అట్టి విధ భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నీకు వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సరిచేయి దేవా, సరిచేయి తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా నా తండ్రి. ఎంతగా ప్రభా నాయన ఆయన సమస్యలు వచ్చినప్పుడు నాయన మేమెంతగా కృంగిపోయినప్పటికీ ప్రభా మాకు ధైర్యముగా నిలబడిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా మా ధైర్యమే నీవు ప్రభా నా తండ్రి. అయ్యా మా బలము నువ్వు ప్రభా. అయ్యా మా మార్గము నీవు నా తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అయ్యా అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి. అయ్యా కొండ ఎక్కినప్పుడు ఏకాంతముగా నా తండ్రి ఏకాంతమైన ప్రార్థన మాలో దయచేయండి ప్రభా నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా నా తండ్రి నీతో సహవాసము కలిగి ప్రభా నా తండ్రి ఏకాంతముగా కూడి మా హృదయాలు వెళ్ళబోసినప్పుడు ప్రభా నా తండ్రి నాయన మా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు ప్రభా నా తండ్రి. అయ్యా అయ్యా మా సమస్యలు నాయన తీర్చగల సమర్థుడు నాయన నీకు వందనాలు ప్రభా. మాకు చాలిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని నెవరు వేసుకునే భాగ్యాన్ని మమ్మల్ని దయచేయండి ప్రభా. ఇటువంటి భాగ్యం మా హృదయాల్లో నాయన ఫలించుడికి నీ కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు పరిశుద్ధ నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ప్రార్థన అవసరతలు కానీ సాక్ష్యాలు ఉంటే త్వరపడి మీరు చెప్తే మనం